నమస్తే. వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఉద్యమ రథసారథి, రాజనీతిజ్ఞుడు ప్రొఫెసర్ హరగోపాల్ సార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సార్ తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 45 రోజులు కావస్తున్న నేపథ్యంలో నిన్న కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరో 2, 3 ఏళ్లలో మనదే అధికారము అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని చెప్తున్నారు. అంటే కేటీఆర్ వ్యాఖ్యల వెనుక మర్మం ఏమిటంటారు? అంటే ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయంటారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? లేక పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకే కేసీఆర్ వ్యాఖ్యలు అనుకోవచ్చా? అంటే రాజకీయ పార్టీల్లో ముఖ్యంగా తెలంగాణ రాజకీయ పార్టీల్లో ఒక అస్థిరత ఉందంటే పార్టీల మధ్యన మౌలికమైన తేడా లేదు. భావజాలంలో కానీ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళ విధానాల్లో కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా తెరాస పార్టీ కానీ అభివృద్ధి నమూనా విషయంలో దాదాపు వాళ్ళకు కొంత తేడా ఉంటుంది. కానీ ఐడియాలజికల్గా భావజాల పరంగా చాలా భిన్నమైన భావజాలాలు ఉంటే అప్పుడు ఒక పార్టీ చాలా స్టేబుల్గా ఉంటుంది. అంటే మాకేం దోఖా లేదు, అందరూ కమిటెడ్ అని. ఇప్పుడు ఈ అస్థిర పరిస్థితిలో ఎవరు ఎప్పుడు ఎక్కడికి దూకుతారు, ఎవరు ఎవరికి అమ్ముడుపోతారు అనేటువంటి ఒక రాజకీయ సంస్కృతి దేశ రాజకీయాల్లో వచ్చింది. అలాగే మహారాష్ట్రలో చూసాము, భిన్న రాష్ట్రాల్లో చూస్తున్నాం. కనుక ఇక్కడ తెరాస అంటే భారతీయ రాష్ట్ర సమితి సమస్య ఏమిటంటే వాళ్ళకి మొత్తంగా ఈ ఎమ్మెల్యేలంతా తమతో ఉంటారా లేదా అనేటువంటి, ఎందుకంటే 5 ఏళ్ళు పవర్ లేకుండా ఉండాలి. కనుక ఈ ఎమ్మెల్యేలందరూ 5 సంవత్సరాలు పవర్ లేకుండా ఉండడమా? అందుకనే కాంగ్రెస్ పార్టీ ఏమాత్రము కాస్త ఓపెనింగ్ చేసిన చాలామంది ఇక్కడ దూకే అవకాశం. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా మనము సుస్థిరంగా ఉన్నాము, ఎందుకంటే వాళ్ళకి వచ్చిన మెజారిటీ ఏదైతుందో కొంచెము స్లెండరు మెజారిటీ ఉంది. ఇంకా 80 సీట్లు గెలిస్తే అది బహుశా భిన్నంగా ఉండేది. కనుక 8-10 మంది మారారంటే ప్రభుత్వము అస్థిరమైపోతుంది. ఈ వాతావరణంలో తెరాస పార్టీకి ప్రధాన సమస్య ఏంటంటే వీళ్ళందరినీ తమతో నిలుపుకోవడం ఎలా, ఈ గెలిచిన వాళ్ళని కొంతకాలంగా తమతో నిలుపుకోవడం ఎలా అనడానికి వాళ్ళు ఓడిపోయినప్పటి నుంచి ఇది 3 నెలల ప్రభుత్వం, ఇది 6 నెలల ప్రభుత్వం, ఇది ఎక్కువ కాలం కొనసాగే ప్రభుత్వం కాదు, ఇది ఎప్పుడో దించేస్తాం, తర్వాత మాకు 8 మంది వస్తే చాలు అని కేటీఆర్ గారు అంటున్నారు. దీంట్లో 2 రకాల వ్యూహాలు ఉన్నాయి. ఒకటి, తమతో ఉండే వాళ్ళని దూకకుండా, ఆ పార్టీలో దూకకుండా ఆపుకోవడం. రెండవది, ఈ పార్టీలో అసంతృప్తి ఏదైనా వచ్చి తమకు రావాల్సిన పదవులు రాలేదను, తమకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదను అని ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో కొంత అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా, అంటే వాళ్ళకి కూడా వీళ్ళొక ఎర పెట్టినట్లు, అంటే మా తలుపులు తెరిచున్నాయి మీ కొరకని. వాళ్ళకేమో వాళ్ళు బయట పోకుండా తలుపులు ముయ్యాలి, వీళ్ళు వచ్చేట్టుగా తలుపులు తెరవాలి. ఇది వాళ్ళకు ఉండేటువంటి ప్రధాన సమస్య. కాబట్టి ఓడిపోయిన మరుక్షణం నుంచి కొంత ఇంట్రాస్పెక్షను, కొంత ఆత్మ పరిశీలన, ఎందుకు ఓడిపోయాము, తర్వాత ఎక్కడ మనం తప్పు చేశాము, ప్రజలు మన ఎందుకు ఓడగొట్టారు అనే చర్చ జరగాలి. ఓడిపోయిన తర్వాత పార్టీ కొంతకాలంగా ఒక రిఫ్లెక్టివ్ మూడ్లో ఉండాలి, ఎక్కడ పొరపాటు చేశాం. అలా కాకుండా మర్నాటి నుంచే మీ వాగ్దానాలు ఇప్పుడు అమలు చేశారా, అది చేశారా, ఇది చేశారా, కృష్ణానది నీళ్ళ మీద 10 ఏళ్ళు అధికారంలో ఉండే పార్టీ తాము పరిష్కరించవలసిన సమస్యలు పరిష్కరించలేనప్పుడు, ఇప్పుడే గెలిచినటువంటి పార్టీ 1 నెల రోజుల్లో మొత్తం సమస్యలు పరిష్కరించలేదని విమర్శించడము, ప్రజలు కూడా దాన్ని పెద్దగా అంటే వాళ్ళు హర్షించరు, వాళ్ళు ప్రజల. కనుక ఇది ఒక రాజకీయ వ్యూహంగా చేస్తున్నారు. అయితే ఈ రాజకీయ వ్యూహానికి కావాల్సినటువంటి ఒక రాజకీయ సంస్కృతి ఏదైతుందో అది ఉంది రాజకీయ పార్టీలు. కనుక కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు, ఇంకా కేసీఆర్ గారు ఆరోగ్యం బాగా, ఆయన బయటకు వస్తే ఆయనేం మాట్లాడతాడో ఇంకా మనకు తెలియదు. కానీ వీళ్ళిద్దరు మాత్రము, అదేవిధంగా కొంత కడియం శ్రీహరి గారు, ఇంకొకరిద్దరు కూడా మాట్లాడుతున్నారు.
నేను అనుకుంటే ఈ వ్యూహం అనేది అది నా దృష్టిలో వాళ్ళు ఇంకా కొంతకాలం వెయిట్ చేయవలసింది. ఒక 5-6 నెలలు చేసి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కొన్ని వైఫల్యాలు ఉండొచ్చు, కొన్ని అమలు చేయలేకపోవచ్చు. 6 నెలల తర్వాత అంటే జనం కూడా ఈ 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తామని చేయలేదను ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి కొంచెం వస్తున్న దశలో వీళ్ళు మాట్లాడితే ప్రజలు కూడా వింటారు. మీరు 10 ఏళ్ళు పవర్లో ఉండి సమస్యలు పరిష్కరించకుండా ఇవాళ వచ్చి నిన్న గెలిచిన పార్టీని మీరు అది చేయలేదు ఇది చేయలేదు అనడము ప్రజల దానికి ఆమోదం ఉంటుందా లేదా అనేది ఒకటి. రెండవది మీరు ఎందుకు ఎక్కడ పొరపాటు చేశారు, మనం ఎందుకు ఓడిపోయామనేది మీరు దాన్ని సీరియస్గా పార్టీలో ఆలోచించకుండా ఇలా తొందరపడి మాట్లాడడం అనేది పార్టీకి వ్యూహాత్మకంగా రాజకీయ వ్యూహం కావచ్చు, కానీ దీర్ఘకాలంలో ఆ పార్టీ నిజంగా నిలవాలి అంటే మాత్రం పార్టీ కొంత గెలిచిన పార్టీకి కొంత సమయం అంటే పాటించి కొంత సమయం ఇవ్వాలి. నిజంగా కేసీఆర్కి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఎవరు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్కి నిజంగా టచ్లో వెళ్ళినట్టు ఏమైనా? అప్పుడే ఎందుకు వెళ్తారు, ఇప్పుడు గెలిచారు పవర్లో వచ్చారు అప్పుడే కేసీఆర్తో టచ్ ఎందుకు పోతారు? అది అంటే మనం ఇప్పుడు వీళ్ళు అంటే భారతీయ రాష్ట్ర సమితి వాళ్ళు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారా అనే ప్రశ్న కొంత సమంజసం ఉంటుంది. ఓకే, కానీ గెలిచిన పార్టీ వాళ్ళు అప్పుడే ఆ పార్టీతో టచ్లు ఎందుకుంటారు? ఇక్కడ పవర్ రాకుండానో లేకపోతే వాళ్ళకి అనుకున్న పొజిషన్ రాలేదనో అసంతృప్తి ఏదో ఒక రావాలి కదా. ఒక నెల రోజులు గెలుస్తూనే ఆ పార్టీతో టచ్లో ఉన్నారంటే వాళ్ళకది వీళ్ళంతా గెలిచిన వాళ్ళంతా 5 ఏళ్ళు పవర్లో ఉంటామని అనుకున్న వాళ్ళు అప్పుడే ఆయనతో ఎందుకు టచ్లో ఉంటారు? అది అంటే అది రియలిస్టిక్ కాదు. ఓకే, అప్పుడే వాళ్ళు ఆయన టచ్లో ఉండదు, రియలిస్టిక్ కాదు. ఇప్పుడు కేటీఆర్ అంటున్నారు కారు కేవలం సర్వీసింగ్కి వెళ్ళింది, షెడ్డుకు వెళ్ళలేదు అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. ఇంకా రెట్టింపు వేగంతో పరిగెత్తుతాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి 100 రోజుల డెడ్ లైన్ విధించాము, సెకండ్ డే లేట్ అయినా కూడా అసలు టీఆర్ఎస్ పార్టీ ఏంటో చూపిస్తాము, ఉద్యమం చేస్తాము, మాకు పోలీస్ స్టేషన్లు లెక్క కాదు, కేసులు అంతకంటే లెక్క కాదని చెప్తున్నారు. ఇప్పుడు అది పంక్చర్ అయిందా లేకపోతే అది సర్వీసింగ్ పోయిందా లేకపోతే కారు బ్రేక్ డౌన్ అయిందా, ఇది ఈ సింబాలిజం ఏదైతుందో అసలు ఏం జరిగిందో కారు ఏమి పొరపాటు జరిగిందో ముందు తెలుసుకోవాలి కదా. సర్వీసింగ్ పంపించడం అంటే మరి సర్వీసింగ్ దాకా కారు బీనాడికి సర్వీసింగ్ పోతుంది, అది వేరే విషయం. మీకు సర్వీసింగ్ ఎందుకంత ప్రిమెచ్యూర్గా పోయినట్లు ఇంకా మీకు ఒక టర్మ్ రావాలి కదా. అప్పుడే మీరు సర్వీసింగ్కు కారు ఎందుకు పోయింది అంటే కార్ను మీరు ఎక్కువ యూజ్ చేశారో దానికి యూజ్ చేయడానికంటే ఎక్కువ యూజ్ చేశారు అనేది సర్వీసింగ్కు పోయిందని అంటే దాని అర్థం ఏంటంటే కారులో ఎక్కడో లోపం ఉంది. ఆ లోపం ఏంటో ముందు మనం తెలుసుకోవాలి కదా. ఆ లోపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి ఇది మేము చేసినటువంటి పొరపాటు. పోనీ మీరు ప్రజలకు చెప్పకున్నా అంతర్గతంగా మీరు దాని మీద చర్చ చేసి ప్రజలను కూడా కాస్త కలిసి ఎందుకు అసలు మనం ఓడిపోయాం అనేది ఒకవేళ దానికి సరైన కారణాలు వాళ్ళు తెలుసుకోగలిగితే కార్లో ఏం లోపం జరిగిందో తెలిస్తే అది సర్వీసింగ్ పోయిందా లేకపోతే అది రిపేర్కి పోయిందా అనేది అది ఎప్పుడు తెలుస్తుందంటే మీకు కొంతకాలం కావాలి. అయితే నేను అనుకోమంటే వాళ్ళు వ్యూహాత్మకంగానే మాట్లాడుతారు. ఓకే, వ్యూహాత్మకంగా మాట్లాడి ఒక విశ్వాసము తమతో ఉన్న వాళ్ళని తమ కార్డును నిలుపుకోవడానికి ఆ విశ్వాసాన్ని వాళ్ళు కలిగించకపోతే పోతారేమో అనేటువంటి ఒక అనుమానం ఉన్నప్పుడు ఇలా మాట్లాడము వలన కొంత పార్టీని నిలుపుకోగలము అని అనుకుంటున్నట్లు ఉంది. అది బహుశా ఆ వ్యూహం నుంచి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్కు ముందుంది ముసల పండుగ, కేసీఆర్ను సీఎంగా కోల్పోయినందుకు ప్రజలు బాధపడుతున్నారని చెప్పేసి కడియం శ్రీహరి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి? అంటే ఇంకా సీఎంగా కేసీఆర్ ఉన్నట్టు బీఆర్ఎస్ నాయకులు అనుకుంటున్నారా? అంటే ఇది పార్టీ ఫాలోయర్గా శ్రీహరి గారు కూడా అంటారు. ఇప్పుడు అందరూ తమ నాయకుని ముందు కేసీఆర్ గారి ఇమేజ్ను కాపాడుకోవాలి. ఎందుకంటే భారతీయ రాష్ట్ర సమితి అంటే కేసీఆర్, అది స్పష్టంగా ఒకే ఒక వ్యక్తి. ఈ 10 ఏళ్ళుగా ఆయనే కేంద్రం. ఆయనే కేంద్రంగా ఉన్నటువంటి ఒక పార్టీ ఆయన ఇమేజ్ను కాపాడుకోవడం వాళ్ళకి చాలా అవసరం. కనుక ఆయన ఇమేజ్ను కాపాడుకోవడం కనుకని వాళ్ళు కేసీఆర్ కొరకని తమ ఫాలోవర్స్ ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారు మళ్ళీ వస్తారు, తర్వాత కేసీఆర్ గారు జనంలో ఆయనకు అభిమానం పోలేదు,
అని ఏదైతుందో అది నిలుపుకోవాల్సిన అవసరం వాళ్ళకి చాలా ఉంది. పార్టీని నిలుపుకోవడం కాదు. పార్టీ అంటే ఆయన కేసీఆర్ అయిపోయాడు, కేసీఆర్ నిలిస్తే పార్టీ నిలుస్తుంది. కనుక వ్యక్తే పార్టీగా అయినప్పుడు మేము మా పార్టీని నిలుపుకుంటాం, మళ్ళీ మా పార్టీ పవర్కి వస్తుంది లేదా అని కాకుండా ముఖ్యమంత్రిగా ఇంకా ప్రజలు ఆయన్నే చూస్తున్నారు అనేదైతే అంటున్నారో అది అనడానికి ప్రధాన కారణం ఇదే. అంటే కేసీఆర్ గారి ఇమేజ్ను మనం కాపాడుకోగలిగితే ఇక్కడ ఈ వైఫల్యం అనేది ఇది పార్టీ వైఫల్యమే కావచ్చు, కానీ ఇది కేసీఆర్ గారి వైఫల్యం కాదు. ఎందుకంటే ఇది కేసీఆర్ గారి వైఫల్యం అంటే కేసీఆర్ గారి ఇమేజ్ దెబ్బతింటుంది. కనుక ఈ కేసీఆర్ ఇమేజ్ దెబ్బతినకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ప్రజలు ఇంకా కేసీఆర్ ఉండాలనుకుంటున్నారు, ప్రజలు చాలా బాధపడుతున్నారు అని అంటే మరి మనకైతే ప్రజలు బాధపడుతున్నారు. లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు అక్కడికి వస్తున్నారు, వాళ్ళని తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. ఒక కాల్ ఇస్తే లక్షల మంది ప్రజలకు ఒక విశ్వాసము, అంటే ఏదో ఈ ప్రభుత్వంలో మన సమస్యలు కొంత పరిష్కారం అవుతుందని లక్షల మంది జనం వస్తున్నప్పుడు మీరు ప్రజలు బాధపడుతున్నారు అని అంటే బాధపడుతున్నారంటే మరి మీ 10 ఏళ్ల కాలంలో ఇన్ని సమస్యలు ఎందుకు కూరుకుపోయాయి? ఇవాళ కొత్త ప్రభుత్వం కలిసిన వేలు లక్షల మంది వచ్చి ఇవన్నీ ఇవ్వడం ఏంటి? ఇదంతా దాన్ని ఆలోచించాలి కదా. ఎక్కడో తెరాస పార్టీ ఒక వ్యక్తి కేంద్రంగా పార్టీ మారడం వలన, ఆ వ్యక్తి అందరికీ అందుబాటులో లేకపోవడం వలన కింద ఉన్న సమస్యలు ఏవైతున్నాయో చాలా అసలు అవి అంటే ఆ సమస్యలన్నీ అవి పెరిగి ఒక దశకు వచ్చాయి. ఆ దశలో పార్టీ ఓడిపోవడం అనేది జరిగింది. కనుక ఇది కేసీఆర్ గారు బాధపడుతున్నారు అనేది ప్రజలు అట్లా బాధపడరు. కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త విశ్వాసం వచ్చింది, కొంత ఈ ప్రభుత్వంలో కొంత మార్పు ఉంటుంది అని కదా ప్రజలు ఓటు వేసింది. ఓటు వేసిన ప్రజలు బాధపడుతున్నారంటే మరి బాధపడుతున్న ప్రజలు ఓటు ఎందుకు వేయలేదనేది ప్రశ్న వస్తుంది కదా. కనుక అసలు ఇవన్నీ నేను అనుకోవడం ఏంటంటే పైకి రాజకీయాలు మాట్లాడము, రాజకీయ వ్యూహాలుగా మాట్లాడము, తర్వాత ఇవన్నీ నాయకుడిని మెప్పించడానికి కొరకు మాట్లాడము, ఇది జరుగుతుంది. కనుక దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకొని దాని లోతుకు వెళ్ళి దాని విశ్లేషణ చేయడము, దాని లోతుపాతులు తెలుసుకుంటాం. అంత దూరం వెళ్ళి మనం దాన్ని విశ్లేషించవలసిన అవసరం లేదు. వాళ్ళు అనుకుంటున్నారు కేసీఆర్ గారు ఓడిపోతే ప్రజలంతా బాధపడుతున్నారు అంటే ప్రజలు తమ బాధలు చెప్పుకోవడానికి ప్రభుత్వం దగ్గరికి వస్తున్నారు కాబట్టి అది మనము ఆ నేపథ్యంలోనే మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు టీఆర్ఎస్ ఒక పార్టీ కాస్త బీఆర్ఎస్గా మార్చారు, అదే తప్పు కేసీఆర్ చేశారని అనుకోవచ్చా? మళ్ళీ బీఆర్ఎస్ని కాస్త టీఆర్ఎస్గా మారిస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాల్లో ఒక చర్చ, ఎట్లా చూస్తారండి? ఒకటి, ఆ పార్టీ పేరు మార్చినప్పుడే నేను మాట్లాడాను, పార్టీ పేరు మార్చడం అనేది ఒక చారిత్రక తప్పిదమని. నేను తెలంగాణ అస్తిత్వం ఏమైందని ఒక వ్యాసం రాశాను. ఓకే. ఆ వ్యాసం రాసినప్పుడు కూడా తెరాస పార్టీ తెలంగాణ సంస్కృతి, తెలంగాణ చరిత్ర, తెలంగాణ కల్చరు, తెలంగాణ పాటలు, తెలంగాణ ఉండేటువంటి దాని ప్రజాస్వామ్య సంస్కృతి, ఏదైతే తెలంగాణ ఉద్యమ కాలంలో అందరం మాట్లాడామో ఆ మొత్తంగా ఆ స్పిరిట్ ఏదైతుందో దాన్ని కొనసాగించవలసింది. అంటే ప్రాంతీయ పార్టీలకి, నా వ్యాసం కూడా ఉప ప్రాంతీయ పార్టీలకి అస్తిత్వం అనేది ఆక్సిజన్ లాంటిది. మీరు అస్తిత్వాన్ని తొలగించుకుంటే మీరు వెంటిలేటర్ మీద పోయినట్లే. మీరెందుకు తొలగించినట్లు? మీరు ఎందుకు భారత రాష్ట్ర సమితి, మీరు తెలంగాణ కొరకు పోరాటం చేశారు, మీకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రము రావడం అంటే తెలంగాణ అస్తిత్వాన్ని ప్రజలు కాపాడుకోవడం కొరకని, తమ అస్తిత్వం దెబ్బతిందని తెలంగాణ పోరాటం చేశారు. తెలంగాణ వచ్చి మీరు తెలంగాణ రాష్ట్ర సమితిగా కీలకమైన పాత్ర నిర్వహించారు. మీరు కీలకమైన పాత్ర నిర్వహించిన మీ పార్టీ ఎందుకు ఆ పేరును మార్చుకొని మీరు జాతీయ పార్టీ కావాలనుకున్నారు? మీరు మరి తెలంగాణ ఏమైనట్లు? మీరు తెలంగాణ వదిలేసేది జాతీయ పార్టీ కావాలంటే మీ పొలిటికల్ అంబిషన్ జాతీయ స్థాయికి పోయి మీకు ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి కావాలని మీకు ఉండదు. కానీ తెలంగాణ ప్రజలది దాన్ని అంటే ఆహ్వానిస్తారా, దాన్ని హర్షిస్తారా అని మీరు ఎందుకు ఆలోచించలేదు? ఇప్పుడు దానికే నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ డిఎంకే పార్టీ. ఇప్పుడు డిఎంకే పార్టీ అది డీకే పార్టీనా, డిఎంకే అయినా, ఏఐడిఎంకే అయినా అది ఆ ద్రవిడ పాలిటిక్స్ చుట్టే తిరుగుతుంది. కానీ ద్రవిడ పార్టీలు తమ అస్తిత్వాన్ని వదులుకొని మేము జాతీయ పార్టీ అవుతామని ఎప్పుడు అనలేదే. అట్లా వాళ్ళు ఇంతకాలంగా పదవులు కొనసాగుతున్నారు కదా. మరి మీకు తెలంగాణ అస్తిత్వాన్ని వదిలిపెట్టవలసిన అవసరం మీకేమొచ్చింది? అక్కడ తెలంగాణ తెరాస పార్టీ దెబ్బతినడానికి అది ఒక ప్రధాన కారణం.
మీరు తెలంగాణను వదిలేశారు. తెలంగాణ వదిలేసి మేము భారతీయ రాష్ట్ర సమితిని మీరు నేషనల్ పార్టీ అయిపోయారు. నేషనల్ పార్టీ అంటే మరి కాంగ్రెస్ పార్టీ అయినా మీరైనా భారతీయ జనతా పార్టీ ఎంత నేషనల్ పార్టీసే. మా పార్టీ ఇది, మా తెలంగాణ పార్టీ ఇది. మేము దాని కొరకు కదా పోరాటం చేసిన. ప్రజలు అడిగితే అరే ప్రజలు అలా అనుకుంటే మీరు చెప్పే సమాధానం ఏంటి? కనుక నేను అనుకోండి అది ఒక ప్రాంతీయ పార్టీ. అదేంటి రామారావు కూడా అదే తప్పు చేశాడు. ఆయన తెలుగు ప్రజలు తెలుగు గర్వం, తెలుగు ఆత్మగౌరవం అని చెప్పి వచ్చి ఆయనకు జాతీయ స్థాయికి పోవాలనేటువంటి ఎప్పుడైతే కోరిక వచ్చిందో ఆ తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఏమైనట్లు? నేను తెలుగు ప్రజల కొరకు పోరాటానికి వచ్చిన అని రాజకీయాలకు వచ్చి నేను మళ్ళీ జాతీయ రాజకీయాల్లో పోతాను. ఆయన అన్న మీరు ఉప ప్రాంతీయ పార్టీగా వచ్చి తెలంగాణకు సాధించాము అని మీరు చెప్పుకుంటూ, తెలంగాణ కొరకని మేము చాలా త్యాగాలు చేస్తామని చెప్పుకుంటూ, తీరా మీరు తెలంగాణ అటువంటి అస్తిత్వాన్ని వదిలేసి మేము జాతీయ స్థాయికి పోతామంటే, ఏ ఉప ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీగా మారుతామంటే తమ పునాదిని తమ కూలగొట్టుకున్నట్లు. ఓకే, అదే జరిగింది వీళ్ళకు. మళ్ళీ టీఆర్ఎస్ అనే పదం ఒకవేళ బీఆర్ఎస్ పదాన్ని పక్కన పెట్టి టీఆర్ఎస్ పదాన్ని మెర్జ్ చేస్తే ఎటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు కష్టము. అంటే పార్లమెంట్ ఎన్నికలకు ఏమైనా 2-3 సీట్లు పెరిగే ఛాన్స్ ఉంటుందంటారా? అంటే ఇప్పుడు అది వెనక్కి తెచ్చుకుంటే ప్రజలు ఇమ్మీడియట్గా ఇది రాజకీయాల కొరకే ఆయన జాతీయ స్థాయిలో పోదామని ఉండింది. మళ్ళీ ఓడిపోయారు కాబట్టి తెలంగాణ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారని ప్రజలు అనుకుంటారు. కానీ ఒకవేళ అది తీసుకొస్తే వీళ్ళు 10 ఏళ్ళలో చేసిన పని ఏమిటంటే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ తెలంగాణ కల్చర్ గురించి, తెలంగాణ ఐడెంటిటీ గురించి చేయవలసిన పనులు కానీ, నిలుపుకోవాల్సినటువంటి చిహ్నాలు కానీ, సింబల్స్ కానీ వాటిని నిలుపుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకు జరగవలసినటువంటి అంటే న్యాయం కానీ అవి జరగలేదు. వాళ్ళని మనం పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోవాలంటే తెలంగాణను మేమే తెచ్చాం. అందరినీ అమరవీరులను లేదా తెలంగాణ ఉద్యమకారులందరినీ గౌరవించి, కోదండరామ్ లాంటి వాళ్ళు ఆయన కూడా ఒక క్రిటికల్ పాత్ర నిర్వహించాడు అని గౌరవించి ఇచ్చేస్తే తమకు పూర్తి క్రెడిట్ రాదేమో అనేటువంటి దాంట్లో పడ్డారు వాళ్ళు. పూర్తి క్రెడిట్ తమకు రావాలి అనేటువంటి అత్యాశ అయిపోయింది. ఈ అత్యాశ వలన ఏమైపోయిందంటే తెలంగాణ ఉద్యమానికి రావాల్సినటువంటి గుర్తింపు, తెలంగాణ ఆ ఉద్యమంలో వచ్చిన ఆస్పిరేషన్స్ కానీ, ఆకాంక్షలు కానీ అవి పూర్తిగా గౌరవింపబడలేదనేటువంటి ఒక బలమైనటువంటి ఫీలింగు తెలంగాణ ప్రజల్లో ఉంది. కనుక మీరు ఇప్పుడు మళ్ళీ తీసుకున్నా ఇక ఈ 5 ఏళ్ళు ఒకవేళ ఇంకా రాజకీయాలు పెద్ద మార్పు రాకపోతే ఈ 5 ఏళ్ళు మీరు మళ్ళీ తెలంగాణ కల్చర్, ఇప్పుడు నేను చాలా కాలంగా చెప్తున్నాను, ఇప్పుడు అందశ్రీ గారు ఒక అద్భుతమైన పాట రాశారు. అది మార్చ్ సాంగ్ తెలంగాణ. ఆ మార్చ్ సాంగ్ని తెలంగాణ వచ్చిన తర్వాత 2014-15లో నేను ఆయన మా గ్రామానికి తీసుకెళ్ళి జూనియర్ కాలేజ్కి పిలిచాము. ఆయన పాటలు పాడాడు. తర్వాత జై జై హో తెలంగాణ జననీతి, ఆ పాట ఏదైతుందో జూనియర్ కాలేజ్ పిల్లలు, తర్వాత మేము హై స్కూల్ వెళ్తే హై స్కూల్ పిల్లలు ముక్త కంఠంతో, పెద్ద వాయిస్తో ఆ పాట పాడారు చాలా ఉత్సాహంగా. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పాట పాడి చాలా గర్వంగా తమ గౌరవం ఈ పాటలో ఉందని పాట పాడారు పిల్లలు. మీరు ఆ పాటను ఎందుకు రద్దు చేసినట్లు? ఆ పాటను మీరు కొనసాగిస్తే మీకేం నష్టం వచ్చేది? అదే స్పిరిట్తో పిల్లలందరూ బయటకు వచ్చేవాళ్ళు కదా. జనరేషన్ మా తెలంగాణ అని మేము గర్వపడుతున్నాం అనే ఒక ఫీలింగు మీరు అది కాపాడుంటే మీకెంత బలం ఉండేది అసలు. కానీ మీరు పాఠశాలలో, కాలేజీలలో, స్కూళ్ళల్లో, మీ మీటింగ్లలో మీరు తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రజలు గర్వంగా ఫీల్ అయ్యేటువంటి ఒక పాటల్ని మీరెందుకు మీ సభల్లో పాడించలేదు? అది అందశ్రీకి మీ క్రెడిట్, అందశ్రీ క్రెడిట్ కాదు, అది తెలంగాణ యొక్క దాని చరిత్రను, సంస్కృతి పట్టడానికి ప్రయత్నం చేశాడు. ఆ పాట మిమ్మల్ని బతికించేది. అందశ్రీ గారికి ఆ గౌరవం కొంత తగ్గేదేమో కానీ ఆ పాట కొంత కాకుండా కొంత ఉత్సాహాన్ని ప్రజల్లో అది కొనసాగి ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తెరాస పార్టీని ఛాలెంజ్ చేయడం కష్టమైంది. ఇవాళ ఏ నేషనల్ పార్టీనా, డిఎంకే పార్టీ కానీ ఏడిఎంకేను ఛాలెంజ్ చేసే బీజేపీకి స్పేస్ కూడా దొరకండి, ఫుట్ హోల్డ్ దొరకడం లేదు తమిళనాడు. ఏ జాతీయ పార్టీకి ఫుట్ హోల్డ్ దొరకండి. మరి ఎందుకంటారు అంటే వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకున్నారు.
మీరేం చేస్తారు, మీ అస్తిత్వాన్ని వదిలిపెట్టుకున్నారు. అందుకనే దాని ఫలితాన్ని మీరు వాళ్ళు చూడవలసి వస్తున్నది. ఇప్పుడు మేము మళ్ళీ తెరాస పార్టీ అంటే ఇక మీరు చాలా కష్టపడి మీ మీటింగ్లలో, మీ సభల్లో, తర్వాత మీ పార్టీ మీటింగ్లలో మళ్ళీ తెలంగాణ పాటలు, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ పోరాటాన్ని గురించిన జ్ఞాపకాలు ఇవన్నీ ఒకసారి తీసుకొస్తే ప్రజలు ఒకవేళ దానికి స్పందించేటువంటి అది ఇంకా వాళ్ళు కోల్పోకపోతే, ఆ స్పందన కోల్పోకపోతే పార్టీకి ప్రయోజనకరం. ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నారు బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణకు పార్లమెంట్లో న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కేటీఆర్ అంటారు. ఒకవేళ కాంగ్రెస్ కానీ బీజేపీ గెలిస్తే తెలంగాణకు మొత్తం శూన్యము, ఎటువంటి పరిశ్రమలు రావని చెప్తున్నారు. ఎట్లా చూస్తారండి? నేనేమంటే పరిశ్రమ వచ్చేటోళ్ళు తెలంగాణ పార్టీను అట్లా చూడరు. పరిశ్రమలు వచ్చేటోడికి ఇక్కడ తనకు కావలసినటువంటి సౌకర్యాలు కల్పిస్తారు. వాడు పార్టీ బట్టి ఎందుకు పోతాడు? వాడికి ఎక్కడ వాడికి లాభం వస్తుంది, ప్రయోజనం ఉంటే పెట్టుబడి ఎప్పుడైనా పార్టీలను బట్టి పోదు. పెట్టుబడి తనకు ఇప్పుడు హైదరాబాద్ నగరం ఉంది, పెట్టుబడి వస్తే హైదరాబాద్ నగరాన్ని చూసి వస్తుంది. పెట్టుబడి అమరావతికి పోతుందా? ఎవరైనా కానివ్వండి, ఎవరైనా ముఖ్యమంత్రి కానివ్వండి, పెట్టుబడి ఏ ముఖ్యమంత్రి అయినా కూడా అదే మనకు కావాల్సిన ముఖ్యమంత్రి పెట్టుబడి అనుకోదు. పెట్టుబడి అమరావతి నగరం ఎలా ఉంది, అమరావతి నగరంలో ఫెసిలిటీస్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది అని పోతారు. కనుక హైదరాబాద్ నగరానికి వచ్చిన పెట్టుబడి కేవలం తెరాస పార్టీని చూసి రాలేదు. హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ఒక పారిశ్రామిక చరిత్ర ఉంది, దానికి ఒక పారిశ్రామిక కల్చర్ ఉంది. అది నిజాం కాలం నుంచి మనకు ఇక్కడ బోల్డ్ అని కొన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్. కనుక ఇది మేము పోతే వాళ్ళు రారు అనేది అది రాజకీయాల్లో మీరు వాదించడానికి పనికొస్తుంది, కానీ పార్టీలను చూసి పెట్టుబడి రాదు. పెట్టుబడి ఎప్పుడు వస్తుందంటే తనకు అనుకూలంగా ఉంది, తనకు లాభాలు వస్తాయి అన్నప్పుడు వస్తుంది. అది బెంగళూరు కావచ్చు, అది హైదరాబాద్ కావచ్చు, అది కలకత్తా కావచ్చు, అది బాంబే కావచ్చు. ఈ ప్రాంతాలకే పెట్టుబడి ఎక్కువ ఎందుకు పోతున్నది? ఇప్పటికీ బాంబే నగరంకు వెళ్ళినంత పెట్టుబడి మనకు రాదు, కర్ణాటక వెళ్ళినంత పెట్టుబడి తెలంగాణకు రాదు. ఎందుకంటే బెంగళూరు నగరానికి ఉండేటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతుందో, బెంగళూరు నగరం ఉండే పారిశ్రామిక రకమైన బాంబే ఫర్ ఎగ్జాంపుల్, బాంబేలో మొత్తం పారిశ్రామిక సంస్కృతి, ఒక ఇండస్ట్రియల్ కల్చర్ ఉంది. కనుక ఇండస్ట్రియల్ కల్చర్ ఉన్న చోటికి ఇండస్ట్రీ పోతుంది. కనుక ఇవాళ పార్టీలను పట్టి ఏదో మా పార్టీ లేకపోతే పెట్టుబడి ఎందుకు, మనం వెళ్ళి దావోస్ వెళితే బోర్డు వాడు ఇప్పుడు అదానే వస్తా అంటూ వాడు కాంగ్రెస్ పార్టీ తను విమర్శిస్తున్నటువంటి పార్టీ అయినా వీళ్ళని పట్టుకున్నారు. వీళ్ళు కూడా వాడు ఏదో డబ్బు తీసుకొస్తున్నాడు, ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నాడు అని చెప్పేసి బొమ్మలు దిగారు, ఫోటోలు దిగారు. తర్వాత ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఆ విమర్శను ఎదుర్కోవాల్సి వస్తుంది. రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా అదానీని విమర్శిస్తుండే, మీరేమో అదానీ నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రాష్ట్రానికి పోతాను. ఆయన వ్యూహాత్మకంగానే ప్రవర్తిస్తున్నాడు. వీళ్ళు ఎంత విమర్శించినా వీళ్ళు నా వాళ్ళే, నేను పెట్టుబడి ఎక్కడైనా తీసుకుపోతాను, నేను పెట్టుబడి తీసుకుపోతే వీళ్ళు ఆహ్వానిస్తారని. అతను స్ట్రాటజిస్టే. వీళ్ళకేమో పెట్టుబడి కావాలి కనుక ఎవరైతే ఏంటి అసలు వాడు పెట్టుబడి పెడుతున్నాడు, 1,000 కోట్లు పెడతా అంటున్నాడు అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈ మొత్తం ప్రాసెస్లో ఇవాళ పెట్టుబడి ఎందుకు వస్తున్నది, ఎలా వస్తున్నది, అదాని లాంటి వాడు హైదరాబాద్ నగరానికి రావాలని ఎందుకు అనుకున్నాడు? మరి జగన్మోహన్ రెడ్డితో వాడు ఫోటో దిగి అదాని నేను మీ దగ్గరికి వస్తానని లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్నైనా ఫెసిలిటీస్ ఇస్తాడు, కానీ అక్కడ కల్చర్ లేనప్పుడు ఎట్లా పోతాడు? కనుక అసలు ఈ పార్టీలతో అది సంబంధం లేదు. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ అదానిని ప్రధానితో పోల్చిన పరిస్థితి. ఇప్పుడు శత్రుత్వం ఉన్నా కూడా రాహుల్ గాంధీ ఎన్నో విమర్శలు చేసినారు, రేవంత్ రెడ్డి మాత్రం వెళ్ళి కలిసినారు. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు. అంటే ఎట్లా చూసుకోవచ్చు అండి ఈ సినారియో? అంటే రాహుల్ గాంధీని ఈ ప్రశ్న అడిగారు. రాహుల్ గాంధీ ఆయన ఏమన్నంటే మేము పెట్టుబడికి వ్యతిరేకం కాదు, పెట్టుబడిదారి వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు. కాబట్టి ఆయన ఒక పాలసీ స్టేట్మెంట్ చేసేసారు. వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి కొరకు వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటుంటారు అని మాత్రమే ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాడు. మొనోపలీ క్యాపిటల్కు వ్యతిరేకం అన్నాడు, కానీ మేము క్యాపిటలిజానికి వ్యతిరేకం కాదు అని అన్నాడు. కనుక ఇవాళ భారతదేశంలో పెట్టుబడి అది రాజకీయాలని నిర్దేశించేటువంటి దశకు చేరుకుంది. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అది ఏ పార్టీని కావచ్చు. ఇవాళ పార్టీ పెట్టుబడిని అంటే దాన్ని కంట్రోల్ చేయడము, లేకపోతే అటు కాకుండా ఇవాళ మార్కెటే రాజకీయాన్ని ప్రభావితం చేస్తుంది.
కనుక ఏ పార్టీతో సంబంధం లేకుండా పెట్టుబడికి బార్డర్స్ లేవు ఇప్పుడు ఇక. దానికి వెళ్ళాలి కానీ దానికి కనుక అది ఎక్కడ లాభం ఉంటే అక్కడికి పోతుంది. అంటే సింపుల్. దాని ఇక ఈ పార్టీ ఆ పార్టీ దానికి సంబంధం లేదు. ఓకే. ఇప్పుడు తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీలకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఇటు బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ? అంటే ఇంకా కొంత ప్రిమెచ్యూర్ లేండి. ఎందుకంటే కాంగ్రెస్ ఇంకా 1-2 నెలలు అయితే కానీ స్టెబిలైజ్ అవుతుందా, తర్వాత కాంగ్రెస్ పాలనని తెలంగాణ ప్రజలు హర్షించి సరే ఒక మంచి పార్టీని గెలిపించాం కనుక పార్లమెంట్లో కూడా ఈ పార్టీ ఒకటి. రెండవది జాతీయ స్థాయిలో ఈ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా, ఒక మూడ్ వచ్చిందనుకోండి, ఒక హవాలాగా దేశంలో ఇక భారతీయ జనతా పార్టీని కాదని ప్రజలు ఒక ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నారు అని ఒకవేళ దేశవ్యాప్తంగా అటువంటి ఒక మూడ్ వస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి దోఖా లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా లేదా అన్నప్పుడు ఒక సెక్షన్ ఉంటుంది, మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్, వీళ్ళు బార్డర్లో ఉంటారు. వీడి భారతీయ జనతా పార్టీ గెలిచేటట్లుంది అని అంటే సరే ఇప్పుడు ఇది ఎలాగో ఓడిపోయే పార్టీ అని ఓట్లు వేసేవాళ్ళు ఉంటారు. కనుక ఇది ఒక 1 or 2 months అయితే నేషన్ మూడ్ ఇట్లా సెట్ అవుతుందని. ఇప్పుడు రాహుల్ గాంధీ పాదయాత్ర ఏదైతుందో కొంత ప్రభావితం. ఇప్పుడు ఆయన మళ్ళీ ఈస్ట్లో తిరుగుతున్నాడు. ఆ ఈస్టర్న్ పార్ట్లో కూడా ఆయనకు జనం వస్తున్నారు, నార్త్ ఈస్ట్లో వచ్చారు. తర్వాత ఆయన ఈ యాత్ర ముగించే వరకు దాని ప్రభావం ఏముంటుందో, ఒకవేళ ఈయన ప్రధానమంత్రి అయితే కొంత లిబరల్గా ఉంటాడు, డెమోక్రటిక్గా ఉంటాడు, హ్యూమెన్గా ఉంటాడు అని ప్రజలు అనుకుంటే, పెట్టుబడి అనుకోదు. పెట్టుబడికి కావాల్సింది మోడీ లాంటి ప్రధానమంత్రి కావాలని పెట్టుబడి అనుకుంటుంది. కానీ ఒక లిబరల్, ఒక డెమోక్రట్ కావాలని దశలో ఇప్పుడు పెట్టుబడి లేదు ప్రపంచవ్యాప్తంగా. ఒక ట్రంప్ లాంటి వాడు కావాలని, ఒక మార్గరెట్ థాచర్ లాంటి వాడు కావాలని, ఓ పుటిన్ లాంటి వాడు కావాలి, ఇట్లా ఆలోచిస్తుంది పెట్టుబడి. కానీ అట్లా కాకుండా నిజంగానే ప్రజలకు పెట్టుబడికి మధ్యన ఆ వైరుధ్యం పెరిగి ఈ పెట్టుబడి వలన మన సమస్యలు పరిష్కారం కావు అని అనుకున్నప్పుడు ఒక ఆల్టర్నేటివ్ రావడానికి సాధ్యమవుతుంది. ఓకే. ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి? బీఆర్ఎస్ను ఖతం చేసే కుట్ర జరుగుతుంది అని చెప్పేసి ఆయన నిన్న బీఆర్ఎస్ భవన్లో అన్నారు. అదేవిధంగా ఇటు కోమరెడ్డి వెంకటరెడ్డి అన్నారు, బీఆర్ఎస్ను 14 ముక్కలు చేస్తామని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఎట్లా చూస్తారండి అసలు? అంటే రెండు అవి అతిశయోక్తులే. వీళ్ళు ముక్కలు చేయడము అతిశయోక్తే, వాళ్ళు విచ్ఛిన్నం చేయడం అతిశయోక్తి. అట్లా పార్టీలను విచ్ఛిన్నం చేస్తామని ఇది రాజకీయ అంటే భాషలో ఎటువంటి మార్పు వచ్చిందంటే ఎక్స్ట్రీమ్ స్టేట్మెంటు చేస్తేనే ఒక దాని ఇంపాక్ట్ ఉంటుంది అని వచ్చేసింది. మోడరేట్గా, తర్వాత డెమోక్రటిక్గా, బ్యాలెన్స్డ్గా ఒక పరిణితితో మాట్లాడితే ప్రజలు పట్టించుకునేట్లుగా లేదు. కానీ మీరు ఆవేశంగా, తర్వాత అతిశయోక్తులతో, తర్వాత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మాట్లాడితేనే దాని ప్రభావం ఉంటుందని రాజకీయ నాయకులు, అది దాని ప్రభావం ఎంత ఉంటుందో మనకు తెలియదు. కానీ ఈ భాష ఏదైతుందో, ఈ భాష మాట్లాడేవాళ్ళు వాళ్ళ అవగాహన ఏమిటంటే మీరు ఎక్స్ట్రీమ్గా మాట్లాడి ఆగ్రహంగా ఆవేశంగా మాట్లాడితే ప్రజలు దాన్ని చాలా ఇష్టపడతారు అని అనుకుంటున్నారు. అది కొంతవరకు నిజమే కావచ్చు. కానీ అంటే సమస్యలు చాలా ఉన్నప్పుడు ఎదుటివాడు దాన్ని చాలా ఆవేశంగా మాట్లాడినప్పుడు ఈ సమస్యలు ఉన్నవాడికి అబ్బా ఏం మాట్లాడారు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు ఎదగడానికి ఆయనకుండే నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ అంటే కూడా ఆయన భాష, ఆయన స్టైలు, ఆయన మాట్లాడే పద్ధతి, కమ్యూనికేషన్ అవి కూడా ఆయనకు అసెట్స్గా అయిపోయాయి. కనుక ఒక షార్ట్ టర్మ్లోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆయన ఒక నాయకుడిగా ఎదగడానికి పనికొచ్చింది ఈ భాషే. కనుక జనం ఎక్కడో చోట దీన్ని హర్షిస్తున్నారు అనేటువంటి ఓ ఫీలింగ్ ఈ రాజకీయ నాయకులకు ఉంది. కనుక కేటీఆర్ మాట్లాడినా, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా ఈ భాష అతిశయోక్తులు ఏవైతున్నాయో ఇప్పుడు రాజకీయ పరిభాషలో అది భాగమైపోయింది. కనుక వాళ్ళు అట్లే కొంతకాలం మాట్లాడతారు. మీరు ఏం మాట్లాడినా ప్రజలు తమ సమస్యలు, తమకు ఉండేటువంటి నిరుద్యోగము, ధరల పెరుగుదల, ఇవి ప్రజల్ని అంటే నిరంతరంగా వేధిస్తున్నాయి. ఓకే. కనుక అంతిమంగా ఏమవుతుందంటే నా జీవిత అనుభవం ఏదైతుందో అదే నా చేత నిర్ణయం చేయించుకుంటుంది. కొంతకాలం ఇవన్నీ నడుస్తాయి. కానీ నాకు ఇంట్లో ఉద్యోగం లేదు, నేను 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు.
నిరుద్యోగులు ఆలోచిస్తున్న ఏంటి, ఏ ప్రభుత్వం అయితే మాకు కాస్త అవకాశాలు ఇస్తుంది, వాళ్ళ దగ్గర పోయి మీరు ఏం భాష మాట్లాడితే ఉద్యోగాలు ఇస్తారా లేరు, కొంతకాలం వింటారు. కానీ అది నేను అనుకుంటుంటే ఈ భాష కొంతకాలం పనిచేస్తుంది, కానీ అది నిరంతరంగా పనిచేయదు. అది మౌలిక సమస్యలను ముట్టుకోదు. కాబట్టి మౌలిక సమస్యలను ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారంటే, ఇప్పుడు కేసీఆర్ విషయంలో యూత్ బాగా సపోర్ట్ చేశారు ఆ పార్టీకి. అసలు 2 ఎన్నికల్లో కూడా యూత్, వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు కాబట్టి 3వ ఎన్నిక వచ్చే వరకు యూత్ అంతా బస్సులలో పోయి వాళ్ళు గ్రామాలు తిరిగి మాకు ఉద్యోగాలు రాలేదని ప్రచారం చేసి అది కూడా వీళ్ళు ఓడిపోవడానికి ఒక కారణం. కనుక వాటి సమస్యలు మళ్ళీ వెనక్కి వచ్చినాయి. ఇది మన పార్టీ, ఇది తెలంగాణ తెచ్చిన పార్టీ అని దశ దాటి మన సమస్యల పరిష్కారం కాలేదని ఈ 30 లక్షల మంది ఎవరైతే యువకులు ఉన్నారో, యువత ఈ ఎన్నికల్లో చాలా గట్టిగా తిరిగి ఓటు వేయొద్దని చెప్పారు. కనుక మనిషికి తన వాస్తవమైనటువంటి సమస్యలు, జీవితంలో తాను ఎదుర్కొన్న సమస్యలు కొంతకాలంగా మనం మాటలు చెప్పి అతిశయోక్తులు చెప్పి ఒప్పించవచ్చు, కానీ నిజము మనిషికి ఎదురైనప్పుడు అప్పుడు ఆయన నిర్ణయము తన అనుభవం మీద ఆధారపడితే కానీ ఈ ప్రచారము ఈ అతిశయోక్తుల మీద కాదు. ఓకే, ఇప్పుడు అయోధ్యలో బీజేపీ రాములల్లా బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఇవాళ చేసిన పరిస్థితి అంటే కేవలం లోక్సభ ఎన్నికలకు ముందుగా ప్రాణప్రతిష్ఠ చేశారు అంటే అయోధ్యను ముందు చూపించి ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం ఉందా? అంటే ఒకటి, ఇప్పుడు ఈ శంకరాచార్యులు కానీ వీళ్ళు మత ప్రవక్తలు ఏవైతున్నారో, అంటే సరి అయినటువంటి సమయము రామ్లాల విగ్రహము, ఈ దేవాలయము, తర్వాత దీని ఆవిష్కరణ రామనవమి రోజు జరగడం అనేది అది ఒక రకంగా చాలా సమయోచితంగా, సందర్భోచితంగా, ఎందుకంటే రాముడు పుట్టిన దాన్ని దేశమంతా సెలబ్రేట్ చేస్తుంటుంది. ఆ సందర్భంలో మనము ఒక దేవాలయాన్ని ఆవిష్కరించి ఆ దేవాలయంలో రాముడి ప్రతిష్ట చేస్తే పెద్దగా అనుమానం రాకపోయేది. కానీ మీరు ఏప్రిల్లో రామనవమి, ఏప్రిల్లో రామనవమి వచ్చేది ఉంది, మీరు జనవరిలో మీరు ప్రతిష్ఠ చేశారు, ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు, పైన ఫ్లోర్ కంప్లీట్ కాదు, ప్రధానమంత్రి కూడా. కనుక ఇది ఎన్నికల వ్యూహమా లేక నిజంగానే రాముడి ప్రతిష్ఠ చేయడము, విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం అనేది అదొక మంచి ముహూర్తం ఉందనో చేశారా అనేటువంటి ప్రశ్న అవుతుంది. కానీ ఇవాళ రాజకీయాలు ఏ దర్శించారంటే మతానికి రాజకీయాలకు మధ్యన ఉండేటువంటి విభజన రేఖ ఏదైతుందో, సున్నితమైన విభజన రేఖ ఇవాళ పోయింది. మతం రాజకీయాలకు వచ్చింది, రాజకీయాలు మతంలోకి వచ్చాయి. కనుక ఇవాళ మతాన్ని రాజకీయాలని సెపరేట్ చేశాడు. ఎందుకంటే ప్రధానమంత్రి స్వయాన వెళ్ళి అక్కడ ఆయన పాల్గొన్న పద్ధతి కానీ, ఆయన ఈ 10 రోజుల్లో చేసిన పద్ధతి కానీ, ఆయన ప్రధానమంత్రి అయినా ఆయన పూర్తి మత విశ్వాసాలతో అక్కడ. అయితే ఇప్పుడు ఇది రాజకీయాలు మతం ఒకటేనా, లేక మతానికి రాజకీయాలకి చారిత్రకంగా వచ్చిన విభజన ఏదో, ఆ విభజన ఇంకా అసలు దానికి గౌరవం ఉందా లేదా, విభజన ఇంకా వ్యాలిడా అనేటువంటి ప్రశ్న వస్తుంది. కనుక దీంట్లో 2 కలగాపలగమైపోయాయి. కాబట్టి మతము రాజకీయాలు ఇది మతము రాజకీయాలక లేక రాజకీయాలను మతంకు ఉపయోగిస్తున్నారు అనేది అది వచ్చేసింది. కనుక జనము ఇవాళ రామ మందిరాన్ని చేయడానికి దాంట్లో రాజకీయాలు ఉన్నాయి అని అనొచ్చు, లేదా ఆయన మత విశ్వాసం ఉన్నాయి అనొచ్చు. ఎవరి అవగాహన బట్టి వాళ్ళు దాన్ని అట్లా అర్థం చేసుకుంటారు. ఓకే, ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను ఏఐసిసి నియమించింది. ఆమె ఆ ఛార్జ్ తీసుకుంటూనే సీఎం వైఎస్ జగన్ పై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అని పిలవడము ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే ఇప్పుడు ఆమె ఆంధ్ర రాజకీయాల్లో ఎంటర్ అయినప్పుడు తాను ముఖ్యమంత్రికి సమానమైనటువంటి అభ్యర్థి. ఓకే, అన్నప్పుడు ముఖ్యమంత్రిని అడ్రస్ చేసేటప్పుడు ప్రజలు కూడా గమనిస్తారు. కనుక జగన్ రెడ్డి అంటే ఆయన నాతో సమానం అనేది ఒక మెసేజ్, భాషలో కూడా ఒక మెసేజ్ ఉంటుంది. తర్వాత రెండవది, అక్కడ కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగానే ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలేమో తెలంగాణ తెచ్చిన పార్టీని ఓడగొట్టారు, అక్కడేమో తెలంగాణ విభజించినట్టు కాంగ్రెస్ పార్టీని ఇంతవరకు గౌరవించడం లేదు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తాను మళ్ళీ పునర్జన్మ చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈమె ఒకటి దొరికింది, ఈమెకు తెలంగాణలో స్థానం లేదు, తెలంగాణ కాంటెస్ట్ చేసిన ఆమె డిపాజిట్స్ కూడా పోయాయి. కనుక ఆమెకు అర్థమైందంటే తెలంగాణలో తన రాజకీయాలు నడువని ఆమెకు స్పష్టంగా అర్థమైంది.
కాంగ్రెస్ పార్టీకి ఒక ఫేస్ కావాలి, అంటే తమ పార్టీకి ఒక ముఖం కావాల్సింది. అది వాళ్ళకు దొరకడం లేదు. ఈమె సమయానికి దొరికింది. రాజశేఖర రెడ్డి గారి కూతురు, ఆయన కొడుకు. రాజశేఖర రెడ్డి గారి కొడుక్కి రాజశేఖర రెడ్డి గారు ఎంత అర్థమైందో కూతురు కూడా అంతే అర్థమైంది. రాజశేఖర రెడ్డి గారి వారసత్వము కొడుకు ఎంత చెందుతుందో కూతురుకు అంతే చెందుతుంది. కనుక ఈమెకు మాటలు, కొంత ఆర్టికులేషన్, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. కొంత బాగా మాట్లాడగలదు, తాను అనుకున్న విషయాన్ని బాగా చెప్పగలదు. తర్వాత కాబట్టి ఆమెకు ఒక ఆకర్షణ ఉంది, అంటే ఒక రాజకీయ నాయకురాలుగా ఆకర్షించే శక్తి ఉంది. కానీ అంత కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించి పార్లమెంట్ ఎన్నికల వరకు ఆమె అంటే ఒక మిరకల్ లాంటిది ఏమైనా చేయగలదా అనేటువంటిది అది అనుమానమే. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎవరో ఒకరు దొరికారు. అంటే మునిగిపోతున్నటువంటి పార్టీకి ఒక చిన్న కర్ర దొరికినా కూడా ఆ కర్ర సహాయంతోనే మనిషి తాను సర్వైవ్ కావాలనుకుంటాడు. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ప్రయత్నంగా నేను అనుకున్నట్టే కాంగ్రెస్ పార్టీకి వేరే ప్రత్యామ్నాయం కూడా ఏం లేదు. ఇది చూడాలి. అంటే ఒకటి జరగడం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అందరూ బీజేపీ ఉన్నారు. ఇప్పుడు ప్రో బీజేపీ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ, ఆయన పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ. ఇంకా మీరు చెప్పండి అసలు దానికి ఆల్టర్నేటివ్. ప్రజలు బీజేపీని కాదని, లేదా ప్రో బీజేపీ వాళ్ళని కాదని ఎవరినైనా ఓట్లు వేయాలంటే ఇవాళ ఏమిటంటే బీజేపీకి బేస్ లేదు ఆంధ్రాలో. కానీ ఎవరికి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లు. అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అది చంద్రబాబు కావచ్చు, అది పవన్ కళ్యాణ్, ఎవరికి ఓటు వేసినా బీజేపీకి వేసినట్టు. కనుక ఈ స్పేస్ ఒకటి ఖాళీ ఉంది. కనుక ఈ షర్మిల అనేటువంటి వ్యక్తి ఆ స్పేస్లోకి ఎంటర్ అయింది. ఒకవేళ ఆ స్పేస్ వైడన్ అయ్యి, సరే ఈ రాజకీయాలు కాదు, మనకు ఆల్టర్నేటివ్ రాజకీయాలు కావాలి, అలాంటివి ఏమన్నా ఒకవేళ ఆంధ్ర ప్రాంత ప్రజలు ఆలోచిస్తే, ఈ క్రిస్టియన్ ఓట్స్ ఏవైతుందో ఆమె కూడా అదే బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంచెం డిఫరెన్స్ చేయవచ్చు. కానీ మొత్తంగా ఆమె కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా ఆమె నాయకత్వంలో అనేది ఇంకొక 2 నెలలు మనం వేచి చూడాలి, ఎట్లా ప్రజలు రెస్పాండ్ అవుతారు. అంటే ఏపీలో ట్రయాంగిల్ ఫైట్ మొదలైందని అనుకోవచ్చా? ఎందుకంటే నిన్న ఆమె హోదా విభజన హామీల ఎజెండాగా బరిలోకి నిలుస్తామని చెప్తున్నారు. విత్ వామపక్షాలతో కూడా సపోర్టివ్గా నడుస్తామని చెప్తున్నారు. ఎట్లా చూస్తారండి? అంటే ట్రయాంగులర్ కాదు, మళ్ళీ ఇవి వామపక్ష పార్టీలు ఈమె కలిసి ఒకవేళ ఒక అలయన్స్ ఫామ్ అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ప్రో బీజేపీ అని అనుకుంటే అప్పుడు ఏమైందంటే పోలరైజేషన్. అంటే ప్రో బీజేపీ, యాంటీ బీజేపీ, వితౌట్ బీజేపీ. బీజేపీ పార్టీ లేకుండా ఒకదంతా వర్గం అంతా ప్రో బీజేపీ, ఇంకొక వర్గం అంతా ప్రో కాంగ్రెస్. ఆ పోలరైజేషన్ రావడానికి ఒక పాసిబిలిటీ. ట్రయాంగులర్ కంటే కూడా ఇది పోలరైజ్డ్ 2 పార్టీ. ఓకే, ఇప్పుడు చంద్రబాబు చివరి అస్త్రం వైఎస్ షర్మిల అని చెప్పేసి వైసీపీ నాయకులు మాటల దాడి చేస్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారండి? మళ్ళీ చంద్రబాబు ఇన్వాల్వ్. చంద్రబాబు నాయుడు గారికి కష్టం ఏంటంటే ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కనుక ఆయన ప్రజలు ఎంత కాదన్నా ఒక గత ముఖ్యమంత్రిగానే చూస్తారు. షర్మిల అనేవి కొత్త ఎంట్రీ. చంద్రబాబు నాయుడు గారు ఆమె నాయకత్వంలో పనిచేయడం అనేది అది ఆయనకు కొంత కష్టమే. తర్వాత షర్మిలకు కూడా కష్టమే. చంద్రబాబు నాయుడిని కలుపుకొని పోవడం అనేది ఆమెకు కష్టమే. కనుక నేను అనుకోవడం ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఆయనది కొంచెం దయనీయమైన పరిస్థితి. అంటే ఒక అధికారాన్ని 14 ఏళ్ళు నిరాఘాటంగా ఎంజాయ్ చేసిన వ్యక్తి వాళ్ళ ఒక పవన్ కళ్యాణ్ దగ్గర పోయి పవన్ కళ్యాణ్ వచ్చి బ్రతిమలాడాలి, కానీ పవన్ కళ్యాణ్తో కలవడం, షర్మిల అని అనుకుంటే ఒకవేళ వీళ్ళు ప్రో షర్మిల అయ్యారనుకోండి, అంటే ప్రో కాంగ్రెస్ కదా, ప్రో కాంగ్రెస్ అయ్యారంటే వీళ్ళందరినీ కేంద్ర ప్రభుత్వము సర్వేలెన్స్లో పెట్టింది. ఈ మధ్యన ఆయన కూడా అరెస్ట్ చేశారు, ఆయన మీద ఒక కేసు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి మీద ఎలా బెయిల్ మీద ఉన్నాడు ఆయన. మరి ఇప్పుడు మీకు అప్పుడు ఏం జరుగుతుంది? అసలు కేంద్ర ప్రభుత్వము ఎవరిని లోపలికి నెట్టాలంటే వాళ్ళని లోపలికి నెట్టవచ్చు, ఆ పరిస్థితి ఉన్నది. కనుక వాళ్ళు భయపెడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ధైర్యం చేసి షర్మిలతో నేను అలయన్స్ పెట్టుకుంటాను అనేటువంటి ధైర్యము చేసే పరిస్థితులు ఇప్పుడు ఆయన లేడు. అది చేయగలిగితే నేను ఏదైనా రిస్క్ ఫేస్ చేస్తాను, పోతే జైలు పోతాను, జైలు నుంచే నేను కాంటెస్ట్ చేస్తాను అనుకున్నాను. ఆ తెగింపు, అది ఆ తెగింపు ఆయనకు ఉన్నట్లుగా మనకు కనిపించడం.
అంటే షర్మిల రాహుల్ గాంధీని ఎట్లా ప్రధాని చేయడం కాదు, చంద్రబాబుని ఏ రకంగా సీఎంని చేయాలి అనే దాని మీద ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆమెకు తమకున్న పర్సనల్ అంబిషన్. ఆమె చంద్రబాబు నాయుడు నువ్వు చేసి ఒకవైపు రాజశేఖర రెడ్డి గారితో ఆమె ఐడెంటిటీ అయ్యి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని కాదు. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది రేపు అసెంబ్లీ ఎన్నికల్లో? అది కష్టం లేండి చెప్పడం. అంటే జగన్మోహన్ రెడ్డికి కొంత మెజారిటీ తగ్గుతుంది. ఓకే. అదైతే ఆయనకు ఇప్పుడున్న మెజారిటీ ఏదైతుందో అంత మెజారిటీ రావడం కష్టం. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా మన తెలంగాణలో కూడా చూసాం కదా, పార్టీ ఓడిపోయింది. కనుక నేను అనుకోవడం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కొంత స్ట్రెంత్ పెరగవచ్చు. పవన్ కళ్యాణ్ నా దృష్టిలో ఆయన పెద్ద కొంత లైట్ వెయిట్. ఆయన షర్మిల ఒకవేళ క్లిక్ అవుతాయి అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలతో చంద్రబాబు నాయుడు రాజకీయాలతో కాస్త డిస్ఇల్యూజన్ అయ్యారో వాళ్ళు ఒక ఆల్టర్నేట్ను ప్రయత్నం చేద్దాం, ఒక ఆల్టర్నేట్ చూద్దాం అని ఆ సెక్షన్ ఎవరన్నా అనుకుంటే ఆమె సోషల్ బేసు కొంత వైడెన్ అయ్యి కొన్ని సీట్లు గెలిస్తే కాంగ్రెస్ ఏమీ గెలలేదు కాబట్టి కాంగ్రెస్ కొంచెం కాకుండా కొంత ఆక్సిజన్ వచ్చి కొంచెం బ్రతికి 20 ఒక పాసిబిలిటీ. కానీ నిజంగానే పూర్తి డిసొల్యూషన్ అయిపోయి తెలంగాణ లాగా ఇక లేదు మనకు ప్రత్యామ్నాయం చూడవలసిందంటే షర్మిల ఈవెన్ సర్ప్రైజింగ్లీ షీ మే ఎమర్జ్ అది విక్టోరియస్. చివరిగా ఒక ప్రశ్న సార్, తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది, మీలాంటి మేధావులు కూడా కాంగ్రెస్ పార్టీకి అంటే సపోర్ట్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీ సేవల్ని ఏ రకంగా వాడుకునే అవకాశం ఉందంటారు? నేను ఒకటి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. ఓకే. అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు వేయమని కానీ అది మనం చెప్పలేదు. అది మా ఉద్దేశం కూడా కాదు. మేము చేసిన ప్రచారంలో ప్రధానంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకుందాం, తర్వాత రాజ్యాంగ విలువల్ని కాపాడుకుందాం, తర్వాత సంక్షేమ భావనని కాపాడు. ఇవి మేము చెప్పిన ఏంటంటే ఒక రాజ్యాంగంలో ఉండేటువంటి సామాజిక న్యాయం కానీ, సమానత్వ భావన కానీ, సౌభ్రాతృత్వం కానీ, ప్రజాస్వామ్యం కానీ, ప్రజాస్వామ్య విలువలు కానీ వీటిని ప్రజలు కాపాడుకోవాలి. ఇది మా ప్రయత్నం వల్ల ఏంటంటే ప్రజల చైతన్య స్థాయిని కొంత పెంచాలి. కనుక ఫ్యాసిజాన్ని ఓడించండి అని కూడా మనం ప్రచారం చేసాం. అయితే ఇదేంటంటే ఈ ప్రచారము మీకు పరోక్షంగా కొంత కాంగ్రెస్కు ఉపయోగపడింది. ఎందుకంటే ఈయన ఆటోక్రసీ, ఇది వన్ మ్యాన్ రూలు తప్పు అని అన్నాం, ఫ్యాసిజాన్ని ఓడించండి అని అన్నాం, మతద్వేష రాజకీయాన్ని కూడా ఓడించమన్నాం. దాంతో ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి దానివల్ల కొంత ప్రయోజనం కలిగి ఉంటుంది. నేను నా జీవితం అంతా గత 50 ఏళ్ళుగా ప్రజా జీవనంలో ప్రభుత్వాలకి సేవ చేయడము, ప్రభుత్వాల దగ్గర పోవడం కాదు. మేము జీవితంలో ఎన్నుకున్న పాత్ర ఏమిటంటే ప్రజల తరఫున ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు అన్యాయం జరిగి ప్రజలకు నష్టం జరిగే విధానాలని విమర్శించడం, ప్రజలకి ఏదైనా మేలు జరిగితే అది ప్రజలకు మనము చెప్పడం. కనుక అంటే మేధావులు అని అంటారు, మన మేధావు కాదు తెలియదు, కానీ కొంచెం చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు చరిత్రలో ఎప్పుడైనా చేయవలసిన పని అంటే సమాజ చైతన్యం కొంత పెరిగితే సమాజ భవిష్యత్తుకు దోఖా ఉండదు. చైతన్యవంతమైన సమాజాన్ని సృష్టించడం ఎలా? ఎన్నికల సమయంలో వినడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. కనుక ఎన్నికలు అనేటువంటి ఒక అవకాశాన్ని ఉపయోగించుకొని మేము ఎక్కడ వెళ్ళినా, లేదా తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా మా వాళ్ళందరూ కూడా ఒక రకంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేశాం. దాంట్లో కాంగ్రెస్ పార్టీ కాస్త ప్రయోజనం పొందవచ్చు, కానీ వాళ్ళకి సేవ చేయడము తర్వాత ఏదో మీ సేవల్ని ఎట్లా ఉపయోగించుకుంటుంది అనేది అట్లా సేవలు చేయడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కానీ కాంగ్రెస్ పార్టీ గుణాత్మకంగా కొంత డెమోక్రటిక్ స్పేస్ ఉంటుంది. మేము పౌర హక్కుల సంఘంగా మేము ఎంతకాలం పోరాడుతుంది, ప్రజలు ఉద్యమాలు చేయాలి, ప్రజల సమస్యల నుంచి చెప్పుకోవడానికి ఒక స్పేస్ ఉండాలి, ఇందిరా పార్క్ ఉండాలి, డెమాన్స్ట్రేషన్ ఉండాలి, ప్రొటెస్ట్ ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి. వీటి కొరకు కదా మేము పోరాడింది. కాంగ్రెస్ పార్టీ ఆ స్పేస్ కొంత
ఇచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తున్నది. ఆయన కేసీఆర్ పార్టీ కంటే ఈ పార్టీ ఆ స్పేస్ ఏదైతుందో కాపాడుకుంటూ ఆ స్పేస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. అది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒక చైతన్యవంతమైన సమాజం ఉంటే అది ఆ పార్టీ ఒకవేళ తప్పుగా పరిపాలిస్తే కేసీఆర్ జరిగింది ఆ పార్టీలకు జరుగుతుంది. కానీ సమాజంలో చైతన్య స్థాయి పెరగకుండా మీరు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీలో ప్రజల సమస్యలను సీరియస్గా ఇప్పుడు ఆ దశ లేదు. భారత రాజకీయాల్లో అధికారం నుంచి డబ్బులు చేసుకోవడము, తర్వాత అహంకారము, తర్వాత విద్వేషము, మనుషులను విభజించడము, ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ఇది కల్చర్. ఇది ఎందుకు జరిగిందంటే ప్రజల చైతన్య స్థాయి అర్థ చైతన్య స్థాయి. ఇటు పూర్తి చైతన్యం లేని ప్రజలు కారు, చైతన్యవంతమైన ప్రజలు కారు, చైతన్యాన్ని పొందుతున్న ప్రజలు. ఈ సంధి కాలంలో కాస్త మాలాంటి వాళ్ళము లేదా మా పౌర హక్కుల సంఘం కానీ లేదా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కానీ మనం చేయవలసిన పని ఏంటంటే ఆ చైతన్యాన్ని మరింత పెంచడం. అంటే ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్ట్ ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఎవరిని భర్తీ చేసే అవకాశం ఉందంటారు? అంటే కష్టం లేండి అది. అంటే వాళ్ళు ఆయన రేవంత్ రెడ్డి గారు ఐపీఎస్ ఆఫీసర్స్ అన్నారు. అది మరి ఐపీఎస్ ఆఫీసర్ మీద ఆయనకు నమ్మకం మనకు తెలియదు. కానీ అట్లా ఆలోచిస్తున్నారంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే పోలీస్ అధికారిని సర్వీస్ కమిషన్కు వేయడము, వాళ్ళు ఏం చదువుకుంటారండి పోలీస్ ఆఫీసర్లు. కానీ ఆ మాటకు ఐఏఎస్ ఆఫీసర్ కానీ గ్రాడ్యుయేషను దానికి క్వాలిఫికేషన్. చాలామంది బీఎస్సీ లేకపోతే ఇంజనీరింగ్ డిగ్రీ చదివి పాస్ అవుతున్న పిల్లలు. సర్వీస్ కమిషన్ ఎట్లా అంటే ఒక కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఉండాలి, టెస్ట్ చేయాలి కదా పిల్లల్ని. కనుక ఇమేజ్ కూడా ఉండాలి బయట. ఐపీఎస్ ఆఫీసర్ చేస్తే ఆయనకుండే ఇమేజు బలప్రయోగము, ఆయన యూనిఫాము అదే ఉంటుంది. కానీ నాకు కేసీఆర్ కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తలో వైస్ ఛాన్సలర్ అంటేనే ఐపీఎస్ ఆఫీసర్. ఇది ఈ ముఖ్యమంత్రులకి ఐపీఎస్ ఆఫీసర్సు ఈ పోలీసులు ఏదైనా చేయగలరు అనేటువంటి అసలు ఆలోచన ఉండడమే నాకు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు ఒక లిమిటెడ్ రోల్, వాళ్ళకు ఒక ఆయుధం ఉంటుంది, ఒక లాఠీ ఉంటుంది, ఒక యూనిఫామ్ ఉంటుంది, బలప్రయోగం చేసేటువంటి రాజ్యం చట్టం పర్మిట్ చేసిన బలప్రయోగం ఉంటుంది. దానివల్ల ఒక ఎఫెక్టివ్ కనిపిస్తారు. కానీ అవన్నీ తీసేస్తే వాళ్ళు చాలా సాధారణమైన మనుషులు. ఒక పబ్లిక్ సర్వీస్ కమిషను ఇప్పుడు బాలకృష్ణయ్య గారు రామకృష్ణయ్య అని ఉండేవాడు. ఉస్మానియా వైస్ ఛాన్సలర్ చేసిన తర్వాత ఆయన సర్వీస్ కమిషన్ ఉంటే పెద్ద ఇమేజ్ ఉండేది. ఆయన కాలంలో సెలెక్ట్ అయిన అద్భుతమైన ఆఫీసర్లు సెలెక్ట్ అయ్యారు. అట్లా మనకు ఎవరైనా దొరికితే అలాంటి అటువంటి వాళ్ళు కూడా వెతకాలి. కానీ నేను ఐఏఎస్ ఆఫీసర్ వేస్తాను, ఐపీఎస్ ఆఫీసర్ వేస్తాను, అది నా దృష్టిలో సర్వీస్ అయితే తెలంగాణలో ఈ ట్రాజడీ ఏంటంటే ఈ 10 ఏళ్ళలో విద్యా వ్యవస్థ విధ్వంసం కావడం, తర్వాత ఇంటలెక్చువల్స్గా ఎదగనిపోవడం, కొందరు 15 ఏళ్ళు 20 ఏళ్ళు కాంట్రాక్ట్ లెక్చరర్స్గా ఉండడం. ఆ పిల్లలే వాళ్ళు 2 ఏళ్ల తర్వాత కన్ఫర్మ్ అయింది. వాళ్ళ ఎటువంటి అద్భుతమైన మేధావులు వాళ్ళు మనకు తెలియదు. కనుక వాళ్ళ మేధావుల యొక్క కొరత సమాజంలో ఏర్పడింది. కనుక మీకు బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్స్లో ఏమైనా పెట్టాలంటే మీకు సమాజంలో చూస్తే ఒక తరం పోయింది. ఒక తరం చదువు సరిగా లేక విశ్వవిద్యాలయాలు సరిగా లేక ఒక తరమే పోయింది. మనం ఒక 20-30 ఏళ్ళు వెనకబడిపోయాం. ఈ 20-30 ఏళ్ళు వెనకబడిపోవడం వలన ఆ తరంలో రావాల్సినటువంటి ఇంటలెక్చువల్ క్లాస్ ఏదైతుందో ఆ క్లాసు లేదు. ఆ క్లాస్ లేకపోవడం వలన ఇవాళ ఎవరబ్బా సర్వీస్ కమిషన్కో లేకపోతే ఓ కమిషన్కి ఎవరు దానికి అని వెతకవలసిన టార్చ్ వేసి వెతకవలసినటువంటి దశ ఎందుకు వచ్చిందంటే మీరు విశ్వవిద్యాలయాన్ని విధ్వంసం చేసినారు. మీరు సజీవమైన విశ్వవిద్యాలయం ఉంటే మేము చదివినప్పుడు ఉన్నటువంటి ఉస్మానియా ఉంటే ఇవాళ మీకు కొరత ఉండేది కాదు. చాలామంది సమాజంలో గౌరవించబడేటువంటి వాళ్ళు, సమాజంలో అసలు ఇటువంటి వాళ్ళు ఉంటే విశ్వసనీయత ఉంటుందనే వాళ్ళు, అటువంటి వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. మనం ఒక తరాన్ని కోల్పోయాం. అందుకనే మీకు ఇవాళ ఈ సమస్య. ఎవరబ్బా సర్వీస్ కమిషన్ సభ్యులు ఎవరు, చైర్మన్ అంటే ఎలా ఉండాలంటే పిల్లలకి ఆ విశ్వాసం ఉండాలి. ఆయన ఉన్నాడు కాబట్టి మనకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆ విశ్వాసాన్ని కల్పించగలిగిన వాడు. దాని కొరకు ఇక ప్రభుత్వము కాస్త జాగ్రత్తగానే వెతికి వాళ్ళని ఎస్ఎంఈ కాకుండా 500 మంది అప్లై చేశారట. అది కూడా చాలా విచిత్రమే. సర్వీస్ కమిషన్కి 500 మంది వాళ్ళు మేము సర్వీస్ కమిషన్ సభ్యులు కావాలనుకుంటారంటే అది ఎందుకో నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అది చాలా పెద్ద బాధ్యత. మొన్న కొంత తప్పు జరిగితేనే జనార్దన్ రెడ్డి లాంటి వాడు ఆయన రికార్డు చాలా ట్రాక్ రికార్డు చాలా మంచి రికార్డు ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా.
అంత నిజాయితీ తర్వాత ఉన్న మనిషి, అంత ట్రాక్ రికార్డ్ ఉన్న మనిషే కొలాప్స్ అయిపోయాడు. ఎందుకంటే ఓ తప్పు జరగడం వలన ఆయన రిజైన్ చేయవలసి వచ్చింది. ఇక మీరు అటువంటి వాడు దొరకడమే కష్టమని అనుకున్నప్పుడు ఇంకా అంతకంటే విశ్వనీయతున్న వాళ్ళు వీళ్ళని వెతకగలగాలి. కనుక ఒక క్రైసిస్ ఉంది.